మరి అక్రమ సంపాదన అనుకోవడం పోయి ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం, ప్రాంతం కోసం, ప్రజల కోసం కష్టపడ్డా. ఆ ప్రాసెస్లో మీ అందరికీ కూడా తెలుసు, ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు విలువ హైదరాబాద్లో 2,000 కోట్లు, లక్షణాలు 2,000 కోట్లు. నేను అమ్ముకున్న ఆస్తులు కావాలంటే నా 14 ల్యాక్ సర్టిఫికేట్ తీసి వాళ్ళు చూస్తే ఆస్తులు ఇవాళ వాల్యూ 2,000 కోట్లు ఉంటుంది. అట్లా వ్యాపారం కాకుండా కొన్ని విషయాల్లో ఆయన నా పట్ల ప్రదర్శించినటువంటి తీరులో వ్యాపారం కూడా ఆపుకోవాల్సి వచ్చింది. ఆ రోజు కూడా నేనేం బాధపడలా, వాటి నెక్స్ట్ అనుకుని ముందుకెళ్ళాను. ఇక్కడ 19 ఎలక్షన్ మళ్ళీ గెలిచాను. ఇక్కడ లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతే నేను విజయవాడలో ఎంపీగా నేను గెలిచాను. మరి ఆయన పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చారు, రిసోర్సెస్ అన్నీ ఇచ్చారు. అట్లాగే పార్టీ యంత్రాంగం మొత్తం ఆయన వరకు కృషి చేసి ఆయన ఓడిపోయారు. అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి రూపాయి తీసుకోలేదు, నేను గెలిచాను ఎంపీగా. ఆ తర్వాత చాలా పరిణామాలు మీరు చూశారు. అనేక రకాలైన ఆయన మనుషులను పెట్టి నన్ను అవమానపరచడం జరిగింది. అట్లాగే ఫైనల్కి వచ్చి బయట కార్పొరేషన్ ఎలక్షన్లో సీటు, మేయర్ సీటు లేడీ అయినప్పుడు నేను జనరల్గా ఢిల్లీలో ఉన్నాను. ఫోన్ చేసి మేయర్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏం చేస్తామని అడిగారు చంద్రబాబు నాయుడు గారు. ఏం లేదు సార్, నేనేం ఆలోచించలేదు, ఇన్ఛార్జ్ ఉన్నారు కదా అది చూసుకుంటానంటే, కాదు మేయర్ అభ్యర్థి ఎవరిని పెడతారంటే నాకు తెలుస్తారా. ఇదే మాట మీకు చెప్తున్నా, నేను ఒక కోరుకోలు పట్ల ఆ రోజు అన్నాడు, బోండా గారి వైఫ్ని పెడతానని నిజమేనా అని నన్ను అడిగారు ఆయన ఫోన్లోకి వచ్చి. నేను వాళ్ళ వరకు ఎవరికి చెప్పాలి నిజం, నాకు తెలియదండి అన్న. లేదు అది జరిగితే చాలా ప్రమాదకరం, నువ్వు ముందు మీ కుటుంబంలో మీ కూతురులో పెట్టు అంటే, లేదంటే వాళ్ళు ఈ ఆలోచన లేదు, వాళ్ళకి రాజకీయంలో వచ్చేది ఆలోచన లేదంటే కాదని చెప్పి 3 రోజులు నన్ను ఆయన ఇబ్బంది పెట్టారు, అలా బలవంత పెట్టారు, ఇబ్బంది కాదు. అప్పుడు టాటా ట్రస్ట్లో పనిచేస్తున్న శ్వేత అని మాట్లాడితే నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ, నాకు సోషల్ సెక్టర్ నుంచి ఇంట్రెస్ట్ ఉన్నా అంటే ఇప్పుడు చెప్పారు చంద్రబాబు గారు. సరే మరి పార్టీ కోసం చేయాల్సి వస్తే మనం చేస్తామంటే 3 రోజులు వినుకున్న తర్వాత రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ఆవిడ నుంచోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మీ అందరూ తెలుసు. అట్లా మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ 2-3 రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేసు నన్ను చెప్పు తెలుసుకొస్తానని చెప్పి మాట్లాడించారు చంద్రబాబు నాయుడు. ఆ ఎంపీ కేసు నేను చెప్పు తీసుకుంటానని చెప్పి ఒక క్యారెక్టర్లెస్ పర్సన్ పార్టీ ఎంపీ అన్నారు. స్పందన లేదు పార్టీ నుంచి కానీ వ్యక్తి నుంచి కానీ. అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడి ఎంపీ అన్నాడు, అయినా స్పందన లేదు. 50 మంది కార్పొరేటర్లో 64 మంది పోటీ చేస్తే 50 మంది ఓడిపోయారు. సరే గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు తర్వాత సంగతి. వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చాలా అయిపోయింది. ఆ నెక్స్ట్ 2 రోజుల తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు ప్రచారానికి నువ్వు రావద్దు నాతో పాటు ప్రచారానికి, నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానంటున్నారు నాతో పాటు అని. ఒకేసారి మీరు వెళ్ళని చెప్పి పంపించడం జరిగింది. ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచోబెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నన్ను నేను లేకుండా ప్రచారానికి వచ్చాడు ఆయన, ఒక పార్టీ అధ్యక్షుడు. అట్లాగే అంతకుముందు మీకు అసలు యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే, రాబిన్ శర్మ టీము నేను నెట్టనారాయణ కూడా కూర్చుంటే వచ్చి, సార్ మన పార్టీకి 5 సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు ఎలక్షన్లో, దీనికి అసలు మరి ఏం చేస్తా తెలియదంటే నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టమాక, మీరు నెట్టనారాయణ కూడా సాక్ష్యం చెప్పి నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టమాక, నేను చూసుకుంటాను. ఆల్రెడీ రంగంలో ఉన్న 64 మంది నీరు గారిపోతారు, చాలా ఇబ్బంది పడతారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు, అక్కడ బయట పెట్టాక నేను చూసుకుంటానని చెప్పి నేను ఫండ్ చేసి ఏ ₹1 పార్టీ కానీ ఆడ ఇన్ఛార్జ్ కానీ ₹1 ఒక క్యాండిడేట్కి మొత్తం నేను ఫండ్ చేసి నేను నుంచోబెట్టి నేను గెలిపిస్తే వీళ్ళు మొత్తం చేరగొట్టారు. 14 గెలిచి ఓకే అదంతా అయిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్ విరుద్ధంగా నువ్వు రావద్దు పరీక్ష పార్టీ కోసం ఆయన కోసం ఒక పార్టీతో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో మెంబరు ఒక 5-10 వ్యక్తితో చెప్పు తీసుకుంటున్నారు, అది పరీక్ష. అట్లాగే గొట్టంగా అనిపించారు పరీక్ష. ఏం చేయాలి నేను? ఎన్ని అవమానాలు పడాలి? అయిపోయింది.
రోజువారీ అవమానాలు. తర్వాత నేను ఒక రోజు వెళ్ళి ఆయనతో చెప్పాను, సార్ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను తప్పకుండా ఎంపీగా అంటే లేదు లేదు నువ్వే ఉండాలి,